బాబు 10-15 ఏళ్ల క్రిందట ఇక్కడ జోసెఫ్ అనే ఫాదర్ ఉండాలి. వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? వారా 8 సంవత్సరాలకు ముందే వేరే ఊరు బదిలీ అయ్యారమ్మా. తోటమారి వెంకన్న ఉన్నారా? వాళ్ళంతా ఎప్పుడో పోయారమ్మా. బాబు రాజా అనే అబ్బాయి ఇక్కడ ఉండాలి. అతని గురించి మీకు ఏమన్నా తెలుసా? ఆ పేరు గల వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. అందులో గాడి పిల్ల ఉందలే. పెళ్లి చేసుకుంటావా? అలా రైట్గా అబ్బాయి నిమ్మలంగా తీసు. దాంట్లో బాటిల్ పుట్లు ఉన్నాయి. మరిది బాటిల్ పుట్లు వ్యాపారమా? ఏదైతే నీకెందుకులే. ఇదిగో తీసుకో. ఏమిటి ఇంత దూరం మంచుకొచ్చి 2 అనాలా? ఈ మాయగారు మాకు ఎప్పుడు ఇంతేగా ఇచ్చిన ఖర్చులా పుచ్చుకోరు. పాడు పేచింది. ఇదిగో ఇంకో 2 అనాలు తీసుకో. ఈ దగ్గర ఉంచుకో. ఐడియా ఇటు ఇచ్చే. ఐడియా అయితే ఇది నేను తెచ్చిన చోట పెట్టేస్తాను. ఇదిగో అబ్బాయి ఎక్కడికి అటు తీసుకెళ్తా? అటు పోలీస్ స్టేషన్ అది ఉంటేను. పోలీస్ స్టేషన్ ఉంటే నాకే. లోపల బాటిల్ గుడ్లు, బయట పోలీస్ స్టేషన్. అందుకే అయ్యగారికి ఇంత మాయసరికి ఆలోచి పడిందే. ఇదిగో అబ్బాయి నీకు 10 రూపాయలు ఇస్తా గానీ నీకెందుకు వచ్చిన గొడవ? నీకు పుణ్యం ఉంటుంది. నీ దారి నువ్వు పోయ్యా. తీసుకో. లోపల బాటిల్ గుడ్లో నీకు ఉందే ఐడియా. ఇదిగో ఇంకో 10 రూపాయలు తీసుకో. బయట పోలీస్ స్టేషన్. ఇది ఐడియా మండిపోను. ఇంకో 10 రూపాయలు తీసుకో. పరపర నేను అక్కడికి అబ్బాయా? పోలీస్ స్టేషన్ కమ్మయ్యా. నీకు పెళ్లి కావద్దు. నాకేం పెళ్లి? నా పిల్ల కూడా పెళ్లి. ఏంటమ్మయ్యా 100 రూపాయలు కదా తీసుకుని నన్ను వదిలిపెట్టు. మా బాబు గదు, మా అమ్మ గదు. మా బాబు గదు నన్ను వదిలి. మా అమ్మ గదు. మా బాబు గదు నన్ను వదిలి. అమ్మ గదు. మా బాబు గదు. ఎప్పుడు కాలు పెరగంత నీ పక్కనే. ఇంకా మెల్లిగా అడుగుతున్నావా? లేకపోతే మరి ఆ పాడిపోతులేమిటి అన్నయ్య? అదేంటన్నయ్య? చెప్తే చూద్దాం. చూపించకుండా పెట్టుకోమంటే ఎలాగమ్మా? చూపిస్తే నేను చెప్పేది ఏమిటమ్మా? చూపించకపోతే నీతో మాట్లాడినంతే. ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది. అదిగా తాత ఎంత అందంగా ఉన్నాయన్నయ్య. నా చెల్లెలు గాజులతో పసుపు కుంకుమతో కలకాలం వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ బీదన్న ఇచ్చే కానుకమ్మ. తాత తాత అన్నయ్య గాజులు తెచ్చాడు. ఇప్పుడు నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో చూసావు తాత? నీ చేతులకు వేసుకోవటం వల్ల ఆ గాజులకి అందం వచ్చిందమ్మా. ఇప్పుడు వట్టి గాజులో తీసుకొచ్చాడు. నీ పెళ్లికి బంగారం గాజులు తెస్తాడేమ్మా. అప్పుడే మురిసిపోతుంది పిచ్చి చెల్లి. మనలాంటి వాళ్లకు బంగారపు గాజులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చేయిస్తే సరే అవే వస్తాయి. బంగారంతో ఎంత సంపాదన లేదు బాబు. ఎలా సంపాదిస్తానో చూపిస్తాను రా తాత. రామరా రవి ఎక్కడి బాబు? కొంటే వస్తుంది. కొనటానికి డబ్బు సంపాదిస్తే వస్తుంది తాత. అదే ఎలా సంపాదించావు అని. దానికంతా ఒక పెద్ద కథ ఉందిరే తాత. తాగుపోతే కాయన పెట్టులో చాలా శిష్యాలు పెట్టి కూలికని ఆ పెట్టి నా నెత్తిని పెట్టాడు. పచ్చి కట్టేశాను. తాత పోలీస్ స్టేషన్ ఇక్కడ దబాయించాను. బెదిరిపోయి నా చేతిలో రూపాయలు పెట్టాడు తాత. తీసుకున్నావా? ఇలాంటి లంచగొండి
ఈ బీదిష్టం ఉండడానికి ఆ మహారాజు కడుపును పుట్టి చివరికి నువ్వు నేర్చుకున్న విద్య నీతిగా బ్రతకాలి, చెడ్డ పనులు చేయకూడదని చిన్న నాటి నుంచి చివరికి చెప్పేదో చెప్పాను. ఈ పని చేయగలిగారా? ఆ పాపిచ్చి డబ్బుతో కన్నా ఆ గాజులు తీసి వాళ్ళ ముఖాన్ని ఆ గాజులో నేను కష్టించి సంపాదించిన డబ్బుతో కొన్నాను. చేసిన పనికి తోడు పైగా సమర్థించుకుంటున్నావా? లేదు తాత, ఆ తాగుబోతిచ్చిన డబ్బు ఆ సారా శిష్యాలు ప్రభు కృష్ణాఫీసర్ గారికి అప్పగించాను. నేను దేశాభ్యుదయం కోసం కొంత సేవ చేశాను. నాకు 50 రూపాయలు బహుమానం ఇవ్వబోయాను. డబ్బు వద్దంటే ఆ సాన్రాయి కొనిచ్చాడు తాత. బాబు తాత ఎప్పుడూ చేయి తీసుకోలేదు. నిన్ను కొట్టాను బాబు. తాత, నాకు తండ్రి వైన గురువైన దేవుడు అయినా నువ్వే తాత. నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? నీ చేతుల్లో పెరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తాత. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇడియట్, జైలు నుంచి ఇదేనా రావడం? ఓహో, శ్రీవారిని ఆహ్వానించడానికి జైలుకి రాలేదని అడిగారే. ఆ మాయిదారుడు నమ్మించి దగా చేశాడు అంతేనా? ఐడియాలు మాత్రం బ్రహ్మాండం. చేతల్లోకి వచ్చేటప్పుడు చౌడైపోతాం. పెట్టండి పడ్డాళ్ళు ఎప్పుడు చెడ్డాళ్ళు కాదులే. అవల్ రైట్ గా ఆడు చేస్తానన్నాడు, నమ్మి ఆ నెత్తి మీద పెట్టాను. పెట్టి వాడు నీ నెత్తి మీద పెట్టాడు, చెయ్యి పెట్టాడు. బ్రహ్మాండం. మనం పట్నం వచ్చి 7 సంవత్సరాలైంది. ఇప్పుడిప్పుడే పెద్ద మనుషులు లిస్టులో పడుతున్నాం. ఈ సమయంలో ఇలాంటి చేతగాని వెధపనులు చేసి నా తల పాతాళాన్ని దించేలాగున్నాం. ఓహో, నలమహారాజు గారా? ఇస్తామండి. మీ అమ్మగారు ఏ లోకానికి పోయారా? అప్పుడే ఏ లోకం ఏమిటండి, భూలోకంలోనే ఉన్నారండి. పిచ్చి మాలోకం. ఎక్కడికి వెళ్ళిందిరా వజ్రం? అదేనండి, వెళ్ళిన చోటుకే. నోటి మీద ఉందండి, అది బయటికి రావడం లేదండి. రప్పించరా? వస్తుందండి, అది వస్తుందండి. ఇది సర్కస్ గుర్రంలాగా తల ఉంటాయరా? సమాధానం చెప్పక. అదేనండి అమ్మగారు సర్కస్కి వెళ్ళారండి, సర్కస్ కి. గుమస్త గారా, ఇంతవరకు ఏం చేస్తున్నారండి? చిల్లర బాకీలు వసూలు చేసుకొస్తున్నాను బాబు. ఆ వెంకట సుబ్బయ్య గారు తనఖా బాకీ ఇస్తానంటేను దానికి సంబంధించిన కాగితాలు తీసుకువెళ్దామని. అలాగా? ఆయనకు మనం ఇచ్చిన డబ్బు ఎంతండి? 10,000. ఆయన ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందో? సుమారు 5,000 ఉండొచ్చు బాబు. పురుషోత్తం గారు, కేవలం మన డబ్బు మనం రాబట్టుకోవడమేనా మీ తెలివితేటలు? అంటే నాకేమిటో అర్థం కావడం లేదు బాబు. అయితే నేను చెబుతా ఇను. ఆ సుబ్బయ్య గారి బాకీ డబ్బు వసూలు చేయకుండా వాయిదా దాటించేస్తే అవల్ రైట్ గా అది ఇంటికి మనం మంగళారతి పట్టొచ్చు. అది ఐడియా. ఇప్పుడైనా అర్థమైందా? చిత్తం తెలుస్తూనే ఉంది. పురుషోత్తం గారు, మీరు ఎంత డబ్బు వాడుకున్నారు? 2,000 బాబు. పుస్తకాల్లో రాశారుగా? చిత్తం. సరే, మీరు వెళ్ళచ్చు. బ్రహ్మాండం బావారు, ఈ వజ్రం పద్ధతి ఏం బాగలేదే. ఎప్పుడు ఏది ఈ భూ ప్రపంచకంలో ఒకే మాదిరిగా ఉంటదిగా బావారు.